తారావలోకుడు. పూర్వం సిబీ దేశాన్ని చంద్రావలోకుడనే రాజు పాలించేవాడు. ఆయన భార్య చంద్రలేఖ. ఆయన వద్ద కువలయాపీడమనే ప్రఖ్యాతి గల ఏనుగు ఒకటి ఉండేది. ఆ ఏనుగు కారణంగా శత్రురాజులు చంద్రావలోకుడు రాజ్యాన్ని కన్నెత్తి చూడలేకపోయేవారు. చంద్రావలోకుడికి తారావలోకుడని ఒక కొడుకు కలిగాడు. అతను సౌమ్యుడు, ధర్మపరుడు, జ్ఞాని, పితృసేవాపరాయణుడు. అన్నింటినీ మించి అతను మహాదాత. తారావలోకుడికి యుక్త వయసు రాగానే అతని తండ్రి అతనికి మద్రరాజు కూతురును మాద్రి అనే రాకుమార్ని తెచ్చి పెళ్లి చేసి యువరాజుగా అతన్ని అభిషేకించాడు. యువరాజైనది మొదలు తారావలోకుడు దానసత్రాలు ఏర్పాటు చేశాడు. నిద్రలేస్తూనే అతను కువలయాపీడాన్ని ఎక్కి దానపాత్రులైన వారి కోసం వెతుకుతూ తిరిగేవాడు. దాతగా అతని కీర్తి దశదిశలా వ్యాపించింది. కొంతకాలానికి మాద్రి కవల పిల్లలను కన్నది. వాళ్లకు రామలక్ష్మణులని పేరు పెట్టుకున్నారు. వాళ్ళంటే తాతలకు, తండ్రికి, తల్లికి ఎంతో ముద్దు. తారావలోకుడి కన్నా కీర్తిమంతుడు, అదృష్టవంతుడు ప్రపంచంలో ఉండరని చూసేవారికి అనిపించింది. ఇది చూసి అతని శత్రువులు ఓర్చలేకపోయారు. వారు కొంతమంది బ్రాహ్మణులను పిలిచి, మీరు తారావలోకుడి వద్దకు వెళ్ళి కువలయాపీడమనే ఏనుగును దానంగా యాచించండి. ఆ ఏనుగును అతను మీకు దానం ఇచ్చినట్టయితే అతని బలం తరిగిపోతుంది. ఆ పైన అతని రాజ్యాన్ని మేము సులువుగా కాజేస్తాం. అతను ఆ ఏనుగును మీకు దానంగా ఇవ్వని పక్షంలో అతనికున్న మహాదాత అనే కీర్తి కాస్త మాసిపోతుంది అన్నారు. బ్రాహ్మణులు ఈ కుతంత్రానికి సమ్మతించి తారావలోకుడి వద్దకు వెళ్ళి తమకు కువలయాపీడాన్ని దానంగా ఇవ్వవలసిందని అతన్ని కోరారు. ఆ బ్రాహ్మణులకు ఏనుగుతో ఏ విధమైన ప్రయోజనము ఉండదని, ఎవరో దుర్మార్గులు వీరినిలా కోరమని పురికొల్పి పంపారని తారావలోకుడు గ్రహించాడు. కాని తన బొందిలో ప్రాణం ఉండగా యాచకుడికి లేదని చెప్పడం అతనికి సమ్మతం కాదు. అందుచేత అతను ఆ బ్రాహ్మణులకు కువలయాపీడాన్ని ఇచ్చేశాడు. బ్రాహ్మణులు ఏనుగును పట్టుకుపోతుండగా దేశ పౌరులు చూసి మండిపడ్డారు. ఆ రాజ్యానికి రాజొకడు ఉన్నప్పటికీ పరిపాలన పౌరస్వామికం. రాజు ప్రజల ఇష్టాన్ని అనుసరించే పాలించాలి. అందుచేత పౌరులు చంద్రావలోకుడి వద్దకు వెళ్ళి, రాజా, నీ కుమారుడు రాజ్యం చెయ్యాలని కోరుతున్నట్టు కనబడటం లేదు. శత్రువులకు పక్కలో బల్లెంగా ఉన్న కువలయాపీడాన్ని ఎవరికో దానం చేసేశాడు. ఆ ఏనుగును తిరిగి తెప్పించు, లేదా నీ కొడుకును అడవికి వెళ్ళి తపస్సు చేసుకోమను. ఏదీ కాకపోతే మేము మరొక రాజును ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పారు. ప్రజలు అంటున్న మాటలను చంద్రావలోకుడు తన కొడుక్కు తెలియపరిచాడు. ఏనుగును నేను దానం చేసేశాను. అది ఇక రాదు. ఎవరు ఏది అడిగినా నేను ఇచ్చి తీరుతాను. పౌరుల ఆధీనంలో ఉండే ఈ రాజ్యం నాకెందుకు? ఇతరులకు ఇవ్వటానికి నాకు అధికారం లేని సిరి సంపదలు మాత్రం దేనికి? నేను అడవికి వెళ్ళి ఉంటాను అన్నాడు తారావలోకుడు. అతను నారబట్ట కట్టి తన భార్యను, కొడుకులను వెంటబెట్టుకుని ఆ పసివాళ్ల కోసం ఒక గుర్రాల బండిని మాత్రం తీసుకుని వనాలకు బయలుదేరాడు. దారిలో మళ్ళీ కొందరు బ్రాహ్మణులు అడ్డుకుని బండికి కట్టిన గుర్రాలివ్వమని తారావలోకుణ్ణి యాచించారు. అతను కాదనక బండి నుంచి గుర్రాల్ని విప్పి వారికిచ్చేసి తన భార్యతో సహా తాను బండిని ఈడుస్తూ ముందుకు సాగాడు. పిల్లలను బండిలో ఉంచి బండిని లాగుతూ అడవిదారిన వెళ్లే ఆ దంపతులు అలసిపోయి సేద తీర్చుకోవడానికి ఒక చోట ఆగేసరికి ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి తనకు ఆ బండినివ్వమని యాచించాడు.
తారావలోకుడు నిర్వీకారంగా ఆ బండిని ఆ బ్రాహ్మణుడికిచ్చేసి తన భార్యను కొడుకులను వెంటబెట్టుకుని తపోవనానికి చేరుకున్నాడు. అక్కడ వాళ్ళు చెట్ల నీడే ఇల్లుగా నివసించసాగారు. ఒకనాడు మాద్రి తన భర్త కోసం పళ్ళు పూలు తీసుకురావటానికి బయటికి వెళ్ళిన సమయంలో వారి పర్ణశాలకు ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చి తారావలోకుణ్ణి రామలక్ష్మణులను చూసి ఆ పిల్లలిద్దరినీ తనకివ్వమని యాచించాడు. విధి నా ధైర్యాన్ని నీరుగార్చడానికి చూస్తున్నది. పిల్లలను దానం చేసిన బాధకైనా తట్టుకోగలను, కానీ అడిగిన వాడికి లేదన్న బాధకు తట్టుకోవడం నాకు సాధ్యం కాదు అనుకుని తారావలోకుడు ఆ ముసలి బ్రాహ్మణుడికి తన కొడుకులిద్దరినీ ఇచ్చి తీసుకుపొమ్మన్నాడు. రామలక్ష్మణులు ఆ బ్రాహ్మణుడి వెంట వెళ్ళటానికి ఒప్పుకోక మొరాయించారు. ఆ బ్రాహ్మణుడు ఆ పసివాళ్ల చేతులను అడవి తీగలతో కట్టి కొడుతూ తోలుకుపోసాగాడు. పాపం వాళ్ళు అమ్మా అని ఆక్రోశిస్తూ కళ్ళ వెంట కన్నీరు కార్చుతూ వెనక్కు తిరిగి తండ్రిని చూస్తూ ఆ బ్రాహ్మణుడి వెంట వెళ్ళిపోయారు. కొంతసేపటికి మాద్రి పూలు కాయలు దుంపలు తీసుకుని కుటీరానికి వచ్చింది. తన భర్త తల వంచుకుని కూర్చుని ఉండడం ఆమె చూసింది, కానీ పిల్లలు కనిపించలేదు. వాళ్ళు ఆడుకునే మట్టి గుర్రాలు, మట్టి రథాలు మొదలైన బొమ్మలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆమెకు గుండె గుబుక్కుమన్నది. అయ్యో, పిల్లలేరి అన్నదామె. నీ కొడుకులను ఒక దరిద్ర బ్రాహ్మణ యాచకుడికిచ్చేశాను అని తారావలోకుడు చిన్న గొంతుతో అన్నాడు. వెంటనే ఆమెకు ఎక్కడలేని ధైర్యము వచ్చినట్టయింది. ఆమె ఎంతో శాంతంగా, మంచి పని చేశారు, యాచకుణ్ణి ఒట్టి చేతులతో ఎలా పంపడం అన్నది. ఆమె అన్న మాటలకు ఇంద్రుడి సింహాసనం ఊగిపోయింది. మాద్రి తారావలోకుల దానశక్తికి తన లోకం చలించినట్టు గ్రహించి ఇంద్రుడు బ్రాహ్మణ రూపం ధరించి తారావలోకుడి ఆశ్రమానికి వచ్చి అతని భార్య అయిన మాద్రిని తనకివ్వమని యాచించాడు. తన భార్యను దానం చేయటానికి తారావలోకుడు నీరు తెచ్చాడు. అయ్యా, నీకు ఈ భార్య ఒక్కతే కదా మిగిలినది, ఈమెను కూడా ఇచ్చేసి ఆ తరువాత ఏం సాధిస్తావు అని ఇంద్రుడు తారావలోకుణ్ణి అడిగాడు. నేనేమీ సాధించగోరను, నాకున్న కోరిక ఒక్కటే, బ్రాహ్మణులకు లేదన్ను నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అన్నాడు తారావలోకుడు. ఇంద్రుడు తన అసలు రూపంతో ప్రత్యక్షమై, నాయనా, నీ భార్య నాకు అవసరం లేదు, నీవు త్వరలోనే విద్యాధరులకు చక్రవర్తివి కాబోతున్నావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ లోపల రామలక్ష్మణులను యాచించి పట్టుకుపోయిన ముసలి బ్రాహ్మణుడు దైవికంగా చంద్రావలోకుడుండే పట్టణానికే వెళ్ళి అక్కడి వీధిలో వాళ్లను అమ్మటానికి ప్రయత్నించాడు. పౌరుల కుర్రవాళ్లను గుర్తుపట్టి వాళ్లతో పాటు ఆ ముసలి బ్రాహ్మణుణ్ణి కూడా పట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోయారు. చంద్రావలోకుడు జరిగిందంతా ఆ బ్రాహ్మణుడి ద్వారా తెలుసుకుని తన కొడుకు దాతృత్వం తలుచుకుని రాజ్యం మీద విరక్తి చెంది వనానికి పోయి తపస్సు చేసుకుందామనుకున్నాడు. పౌరులు ఎంత బతిమాలినా వినకుండా ఆయన తన మనుమలను ఆ బ్రాహ్మణుడి వద్ద డబ్బిచ్చి కొనుక్కుని వాళ్లను తన భార్య అయిన చంద్రలేఖను వెంటబెట్టుకుని తన కొడుకు ఉండే ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తారావలోకుడు తండ్రిని అంత దూరంలోనే చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆశ్రమంలో అందరూ తిరిగి కలుసుకుని ఒకరి సంగతులొకరికి చెప్పుకుంటూ ఉన్న సమయంలో ఆకాశం నుంచి లక్ష్మీదేవి ఒక ఏనుగుతో సహా అక్కడికి దిగింది. ఆమె తారావలోకుడితో, ఈ ఏనుగునెక్కి విద్యాధర లోకానికి వెళ్ళు, దాన మహిమ చేత విద్యాధర చక్రవర్తి పదవి సంపాదించుకున్నావు అని చెప్పింది. తారావలోకుడు భార్యాపుత్ర సమేతుడై తన తల్లిదండ్రుల పాదాలకు వందనం చేసి ఆ ఏనుగు మీద ఎక్కాడు.
ఆశ్రమవాసులందరూ చూస్తుండగా ఆ ఏనుగు తారావలోకుణ్ణి, మాద్రిని, రామలక్ష్మణులను, లక్ష్మీదేవిని ఎక్కించుకుని విద్యాధర రాజులు వెంటరాగా ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. కథ సమాప్తం.